ఏపీలో 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి 30 వరకు 10th పరీక్షలు, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా మార్చి నెలలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ట్యాబ్ల ద్వారా డిజిటల్ విద్య కావాలో వద్దో పేరెంట్స్ చెప్పాలని అన్నారు బొత్స. సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మార్చి 15వ తారీఖుకే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అని కాకుండా రోజుకు ఒకటి, ఫస్ట్ ఇయర్ ఒక రోజు, సెకండ్ ఇయర్ ఒక రోజు. అలాగే ఇది కంప్లీట్ అయిన తర్వాత 10వ తారీఖు పరీక్షల్ని అయిపోవడం జరుగుతుంది. మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. పెడితే వద్దంటారు, లేదు ట్రోఫీలు పెడితే వద్దంటారు, లేదు బైజూస్ కంటెంట్ వచ్చి ఇస్తున్నామంటే వద్దంటారు, ఆపాదిస్తారు. ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు. ఏంటి వాడికి నాన్ సెన్స్ ఈ రాతలో? ఏమైనా బుద్ధి ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు నాకు ఏం తప్పు జరిగితే ఇవో ఇవి జరుగుతున్నాయి, దయచేసి అది జరగకుండా చూసుకోవాల్సిందా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని చెప్తే పర్వాలేదు. అసలు ట్యాబ్లే ఇవ్వద్దని పేరెంట్స్ కోరుతున్నారంట. చెప్పనండి, ఏ పేరెంట్ వచ్చి